అక్రమ కట్టడమా లేక రాజకీయ ప్రతీకారమా? తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్ బిల్డింగ్ కూల్చివేతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముమ్మాటికి అక్రమ కట్టడమే అని అధికారులు అంటుంటే కాదు రాజకీయ కక్షతోనే అంతా చేస్తున్నారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారు. ఇంతకీ దీనిలో ఏది నిజం? తిరుపతిలోని మారుతీనగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేస్తున్నారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూల్చివేతలు చేపట్టారు. అయితే బిల్డింగ్ ను కావాలనే కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళన దిగారు వైసీపీ శ్రేణులు. శేఖర్ రెడ్డికి మద్దతుగా బిల్డింగ్ లోకి వెళ్లి బైఠాయించి నిరసన దిగారు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్. వైసీపీ వాళ్లను రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు చేయిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న శేఖర్ రెడ్డిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ గెలుపు ఖాయమన్నారు. అయితే వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి స్టేషన్ కు తరలించి కూల్చివేతలు చేపట్టారు అధికారులు. శేఖర్ రెడ్డి బిల్డింగ్ కూల్చివేతపై స్పందించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన శేఖర్ రెడ్డిని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని, టీడీపీలోకి ఆహ్వానిస్తే శేఖర్ రెడ్డి వెళ్లకపోవడంతోనే కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మొత్తంగా వైసీపీ నేత బిల్డింగ్ కూల్చివేతపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.